హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజుటి వ్లాగ్ ఏంటి అంటే నా ఈవినింగ్ రొటీన్ అనమాట. సో, ఈవినింగ్ రొటీన్‌లో నేను ఏమేమి చేశానన్నది ఈ వ్లాగ్‌లో అయితే చూపించబోతున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్‌లోకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. ఎందుకు అంటే ఆ రోజు ఒక్కరోజే నేను 4-5 వీడియోస్ షూట్ చేశాను అని చెప్పాను కదా! సో, ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట లాస్ట్ వ్లాగ్. సో, ఇక్కడైతే డిన్నర్‌కి ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే పార్క్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఓపిక ఉండదు. చేసుకోవాలి అనిపియదు కదా! సో, అందుకనే చేసేసుకొని వెళ్ళిపోయినాం అనుకోండి. వచ్చిన తర్వాత తినేసి పడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ బెండకాయలు మార్నింగే కోసి పెట్టుకున్నాను కదా! ఇంకా అవి తాలింపేసేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ వచ్చేసి చపాతీలు చేస్తుంది. ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్క్‌కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అదొక్క రోజే షూట్ చేసినా కానీ మళ్ళీ తర్వాత అసలు వీడియోసే షూట్ చేయలేదండి. ఇంకా అసలు ఓపిక లేదు. 9th మంత్ పడిన తర్వాత ఏమైందో ఏమో నాకు అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. ఒకటేసారి చేతకాకుండా అయిపోయినా. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నా. అన్నీ చేయాలి అనిపిస్తుంది కానీ ఓపిక వస్తలేదు. నించోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నిద్ర అండి. బేబీస్ పుట్టిన తర్వాత మనకు నిద్ర కరువవుతది కదా! నాకేంటో 9th మంత్ నుంచే అనమాట. 9th మంత్ ఎప్పుడైతే ఎంటర్ అయినానో అప్పటి నుంచి నిద్ర అనేది సరిగ్గా లేదనమాట. మార్నింగ్ ఎప్పుడో పడుకుంటున్నా 4, 5 ఆ టైంకి. ఇంకా అప్పుడు పడుకుంటే ఇంకా మనకు నిద్ర ఏం సరిపోతది చెప్పండి. ఇంకా ఆడికైనా నేను 9, 10 ఆ టైంకి అట్లా లేస్తున్నా అనమాట. అప్పుడు లేసినా కూడా ఎందుకో మబ్బుగా నిద్ర సరిపోనట్టు, తల పట్టేసినట్టు కొంచెం డిమ్ముగా అయితే అనిపిస్తుందనమాట. ఇంకా లేజీగా వెళ్తుంది డేస్ అన్నీ. సో, కరెక్ట్ టైంకి మా అమ్మొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదు అంటే నా పరిస్థితి ఏంటో నాకస్సలు ఇప్పటికీ అర్థం కావట్లేదనమాట. ఒకటేసారి సడెన్‌గా చేంజ్ అయిపోయిందండి బాడీ అంతా. 8th మంత్ వరకు ఫుల్ యాక్టివ్‌గా ఉన్న నేను ఎప్పుడైతే 9th మంత్ ఎంటర్ అయిపోయిందో చాలా అంటే చాలా డల్ అయిపోయినా ఒకటేసారి. డ్రాస్టిక్ చేంజ్ అనే చెప్పాలనమాట. అంత యాక్టివ్‌గా ఉన్న నేను ఒకటేసారి ఎందుకింత డల్ అయిపోయినానో నాకే అర్థం అవ్వట్లేదు. సో, మీలో ఎవరికన్నా 9th మంత్ పడిన తర్వాత ఇట్లాంటి చేంజెస్ ఏమన్నా జరిగినాయా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లోకులు కాకులు ఆంటీ. ఎప్పుడు వీడియోస్‌లోనే చూడ్డం తప్ప ఈమెను రియల్‌గా చూడ్డం ఫస్ట్ టైమ్ అండి నేను. నాకైతే చాలా భయమేస్తుందనమాట ఆమెను చూస్తుంటే. ఆమెను ఎవ్వరు పలకరియడానికి వెళ్ళినా వాళ్ళని గలీజ్‌గా తిట్టేస్తుందనమాట. బాయ్స్‌నైతే ఇంకా ఘోరంగా తిడుతుంది. ఆ బాయ్స్ కూడా అట్లనే చేస్తున్నారులెండి. ఆమె దగ్గరికెళ్ళి వీడియోస్ చేద్దాం రా, ఇట్లా వాక్ చేయి, అట్లా వాక్ చేయి అనేసి ఆమెను గమ్మునున్నదాన్ని ఆమెకి రెచ్చగొట్టి తిట్టించుకుంటున్నారనమాట. సో, నేను హ్యాపీ అటు సైడ్ వెళ్తుంటే అట్లా వీడియో క్లిప్ తీసుకుంటుంటే నాకు కనిపించింది. సో, నన్ను కూడా తిట్టడానికి వెళ్ళింది. మరేమనిపించిందో ఏమో తిట్టలేదనమాట. ఆమె తిట్టింటే మాత్రం నేను కూడా తిట్టేదాన్ని ఇన్ ద సెన్స్ నేను కూడా అరిచేదాన్ననమాట. ఎందుకు అంటే ఆమెనే స్పెషల్‌గా నేనైతే తీయలేదనమాట. సో, హ్యాపీ అటు సైడ్ వెళ్తుంది. తీస్తుంటే కనిపించింది కాబట్టి చూషిన అంతే. సో, నా చేతిలో ఫోన్ ఉండేసరికి ఇంకా అందరు చేసినట్టే నేను చేస్తున్నా అనుకుందో మరేమనిపించిందో తిట్టడానికి వెళ్ళింది కానీ తిట్టలేదు. సో, ఇంక అట్లా అయితే జరిగిందనమాట. ఇంక పాపం తను ఎక్కువ సేపు కూడా లేదనమాట. అసలు తనని ఉండనిస్తలేరు. బాయ్స్ అయితే ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆమె మటుకు ఆమె మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ వాకింగ్ చేస్తుంది కానీ ఆమెను చేయనిస్తారా చెప్పండి? వీళ్ళు అస్సలు చేయనీయలేదనమాట. వెళ్ళిపోయినట్టుంది. ఇంకా నేను అసలు చూడలేదు. ఇంకా పట్టించుకోలేదనమాట. అమ్మో! ఎందుకు ఈమెతోటి నాకు తిట్లు తినడం అవసరమా? నేను వచ్చిన పని ఏంది? ఆమెతోటి నాకెందుకు అన్నట్టు ఇంకా అక్కడ హ్యాపీకి అయితే తినిపించుకొని ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే లేననమాట. నేను కూడా ఇంకా వచ్చేసిన అక్కడి నుంచి. ఇంకా తను ఉందా వెళ్ళిపోయిందా కూడా ఇంకా నేను మళ్ళీ కూడా చూడలేదనమాట. నాకు తన వాయిస్ కూడా అసలు వినిపించలేదు. ఇంకా హ్యాపీని ఆడిపించడంలో బిజీ అయిపోయినామనమాట మేము. సో, చూస్తున్నారు కదా హ్యాపీ ఎంత యాక్టివ్‌గా ఆడుకుంటుందో. తన యాక్టివ్‌నెస్ కోసమే నాకు చేత కాకపోయినా కూడా తీసుకొని వచ్చినా అనమాట. ఎందుకు అంటే ఇంకా డెలివరీ అయినాక తీసుకొని వెళ్ళలేను కదా! ఇప్పుడే తీసుకొని వెళ్దాము అనేసి ఓపిక తెచ్చుకొని అయితే తీసుకొని వచ్చినా అనమాట. ఇంకా లాస్ట్ టైం ఆ చిన్న పార్క్‌కి తీసుకొని వెళ్ళినప్పుడు బాగా ఆడుకుంది కదా! అండ్ దాంట్లో వచ్చేసి ఒక్కటి కూడా సరిగ్గా లేవనమాట. గుచ్చుకుపోయేటట్టు అట్లున్నాయి. సో, ఆ పార్క్‌ని అసలు వదులుతలేదు. వెళ్ళేటప్పుడైతే చాలా ఏడ్చిందనమాట. సరేలే ఇంకో పార్క్‌కి తీసుకొని వెళ్తా అది ఇది అనేసి తనకు చెప్పి తీసుకొని వచ్చినా కదా! ఇంకా చెప్పినా కదా అన్నట్టు ఇంకొకటి నేను కూడా తర్వాత తీసుకొని వెళ్ళి ఆడిపియలేను కదా! తీసుకొని వెళ్దాము. ఒక 2 అవర్స్, 3 అవర్సే కదా! అన్నట్టు ఇంకా ఓపిక చేసుకొని అయితే తీసుకొని వచ్చినా కానీ అక్కడికి కూడా నాకు అసలు చేతనవ్వట్లేదనమాట. ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చొనే ఉంటున్నా. నా వల్ల అయితే అసలు అవ్వలేదు. కానీ తను ఆడుకుంటుంటే ఆ హ్యాపీనెస్ చూసి భరించిననమాట. ఒక 1½ అవరే కదా! 2 అవర్సే కదా! తర్వాత ఇంటికెళ్ళి పడుకోవడమే కదా అన్నట్టు అట్లానే కూర్చొని ఉన్నాననమాట.
సో, అట్లా పిల్లల హ్యాపీనెస్ కోసం ఏదన్నా చేయాలి అనిపిస్తది కదా! మనకెంత బాధ ఉన్నా గూడా భరించుకోవాలి అనిపిస్తది. సో, ఇప్పటికి కూడా నాకు ఈ వీడియోస్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఎందుకు అంటే తను యాక్టివ్‌గా ఉంటుంది. తను ఎట్లా అంటే అందరి కిడ్స్‌లా కాదండి. తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కతే ఉంటది. నాకే భలే బాధ అనిపిస్తా ఉంటదనమాట. సో, అట్లా ఎవ్వరు పిల్లలు లేరు. తనకు పిల్లలతో ఎలా ఆడుకోవాలి, పిల్లలతో ఎలా మింగిల్ అవ్వాలి అన్నది గూడా తెలీదనమాట. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి గూడా అట్లా లేదు. సో, అది ఎవ్వరు అర్థం చేసుకోరనమాట. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న నైబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఎట్లా అంటారంటే మీ హ్యాపీకి మాటలే వస్తలేవు, మాటలే రావు, ఏం చెప్పదు, ఏం అడగదు అనేసి అంటారనమాట. నాకేమో కోపం వస్తా ఉంటదండి. ఎందుకు అంటే తనకు మాటలు రాకపోతే తను రైమ్స్ ఎట్లా చెప్తది చెప్పండి. తను ఇంచుమించు ఒక 10 రైమ్స్ అన్నా చెప్తది. ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్తది. ఏ ఫర్ యాపిల్ గూడా జెడ్ వరకు చెప్తదండి. తెలుగు రైమ్స్ కూడా 2-3 అట్లా చెప్తదనమాట. సో, ఇన్ని చెప్తున్నా గూడా తినకు మాటలు రావు అంటే నాకెట్లా అనిపిస్తది చెప్పండి. ఇంకొకటి నేను స్టార్టింగ్‌లో టెన్షన్ పడ్డాననమాట. ఎందుకు అంటే యాపీని కన్సీవ్ అయినప్పటి నుంచి యాపీ గురించి టెన్షన్ పడని రోజంటూ లేదండి. ఎందుకు అంటే మాది మేనరికం అని ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాను గదా! సో, మేనరికంలో పిల్లలు ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు అనేసి నన్ను టెన్షన్ పెట్టి ఇక్కడి దాకా తీసుకొనొచ్చినారు. సో, అట్లా టెన్షన్ పడుతూనే ఉన్నాను. యాపీ పుట్టిన తర్వాత గూడా కొంతమందిని చూస్తూ ఉంటాం గదా! పిల్లలు మెంటల్ హెల్త్ 5 ఇయర్స్ వచ్చే వరకు కూడా కన్ఫర్మ్‌గా ఉండదు అనేసి. సో, అట్లా యాపీకి ఏంటి అంటే ఎవ్రీ మైల్ స్టోన్ లేటేనండి. ఒక్కటి కూడా కరెక్ట్ టైంకి అయ్యిందైతే లేదు. ఒక టీత్ ఒక్కటే కరెక్ట్ టైంకొచ్చినాయనమాట. సో, ప్రతీదీ లేటే అనమాట. సో, యాపీ నడవడం గూడా 1 ½ ఇయర్ క్రాస్ అయిన తర్వాత నడిచింది. అప్పుడు అట్లనే భయపెట్టిచ్చినారనమాట. నడుములు లేవు అది ఇది అనేసి. సో, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మాటలొక్కటి మిగిలినాయనమాట. సో, మాటలొస్తలేవు అనేసి వాళ్ళ మాటలతోటి మళ్ళీ నన్ను బాధపెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, స్టార్టింగ్‌లో కొంచెం భయపడ్డాను నేను. మాటలు రావేమో యాపీకి అనేసి. కానీ ఇంకా స్లోగా నేను వదిలేసినా అనమాట. మాటలు రాని పిల్లలు అప్పుడే వేరే ఉంటారు. మాటలొస్తున్నాయి గాబట్టే గదా! ఇన్ని రైమ్స్ చెప్పగలుగుతుంది. ఇన్ని ఆల్ఫాబెట్స్ చెప్పగలుగుతుంది. తను ఇంగ్లీష్ వర్డ్స్ ప్రతి ఒక్కటి అసలు నేనే షాక్ అవుతానండి. అట్లా మాట్లాడుతది అప్పుడప్పుడొచ్చి ఏమన్నా నేను నా వర్క్స్ చేసుకుంటుండే యూ నో వాట్ టు డూ అని ఇంత పెద్ద పెద్ద సెంటెన్సెస్ కూడా తను యూజ్ చేస్తదనమాట. సో, ఇంకా మాటలు రావు అంటే ఇంక నేనేం సమాధానం చెప్తా చెప్పండి వాళ్ళకు. మీది మేనరికం గదా! అందుకే ఇట్లా అయితుందేమో అన్నట్టు గూడా అంటారు. నాకు కళ్ళల్లో వాటరొచ్చేస్తే నేను తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పలేను. ఎందుకు అంటే నాకు తెలుసు నా బేబీ ఏంది, తన ఫస్ట్ నుంచి తన మైల్ స్టోన్స్ ఏంటి, తన ఎట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతుంది. మెయిన్ థింగ్ ఇదేనండి. మన పిల్లలు ఎట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతున్నారో వాళ్ళ బిహేవియర్ గానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ దానిపైన బేస్ అయి ఉంటది అనేసి నాకు అర్థమైందనమాట. ఎందుకు అంటే నలుగురిలో పెరుగుతున్న పిల్లలకి ఏంటి అంటే తొందరగా మాటలొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మా లియా పాపనే అండి. మా లియాకొచ్చినన్ని తెలుగు వర్డ్స్ మా యాపీకి రావన్నమాట. తను ప్రతి ఒక్క వర్డ్ పలుకుతది. ఇప్పుడు వాళ్ళ తాతని, వాళ్ళ అవ్వని, మమ్మీ, డ్యాడీ, యాపీని గూడా యాపీ అని పిలుస్తది. కానీ మా యాపీ మాత్రం ఇప్పటికి ఎవ్వరిని అట్లా పిలవదనమాట. ఎవ్వరిని పిలవడం తనకు రాదు. మాక్సిమం నన్నొక్కటి మా అమ్మ అని పిలుస్తది. వాళ్ళ డ్యాడీని పప్పా అని పిలుస్తది. మా అమ్మనొచ్చేసి మమ్మీ అని పిలుస్తదనమాట. అంతకు మించి తను వీళ్ళని ఇట్లా పిలవాలి అనేసైతే తనకు తెలీదు. ఎందుకు అంటే తనసలు వినదు. ఎప్పుడో ఒకసారి వీళ్ళొచ్చినప్పుడు వీళ్ళ అమ్మమ్మ అంటే తనకు గుర్తుంటదా చెప్పండి. అదే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం రిపీటెడ్‌గా చెప్తుంటాం గదా! నాన్నమ్మ, అమ్మమ్మ, బాబాయి, మామొచ్చిండు జూడు, బాబాయ్ వచ్చిండు జూడు అని అట్లా రిపీటెడ్‌గా చెప్పడం వల్ల వాళ్ళకు గుర్తుంటది గానీ, ఎప్పుడో ఒక్కసారి చెప్తే వాళ్ళకి గుర్తుండదండి. ఏమన్నా కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత చెప్తే గుర్తుంటదేమో గానీ, ఈ టైంకైతే గుర్తుండదనేసైతే నాకనిపిస్తదనమాట. అంతేగాని ఆమె ఎవ్వరు తెలవదామెకి, ఏం తెలవదు, మాటలు రావు అంటుంటే నాకు చాలా అంటే చాలా కోపమొస్తుంటదనమాట. సో, ఇంక నేనేం సమాధానం చెప్పలేను. తన మాటలతోటి నేను కానీ, హ్యాపీ వాళ్ళ డ్యాడీ కానీ చాలా సాటిస్ఫైడ్ అండి. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతామనమాట. ఆ ఏజ్‌కి తను అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుందంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఎవరో గురించి పట్టించుకోవాలి అన్నది అయితే వదిలేసినామనమాట. సో, చెప్తున్నాను గదండీ! తనకు తెలుగు వర్డ్స్ ఒక్కటే రావండి. ఇంగ్లీష్ వర్డ్స్ ప్రతి ఒక్కటి యూజ్ చేస్తది. తనకేమన్నా కావాలంటే అడుగుతదనమాట. ఏదైనా చెప్పాలి అంటే గూడా ఇంగ్లీష్‌లోనే చెప్తదనమాట. ఏమన్నా వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా వస్తువు కానివ్వండి, తనకు తెలిసున్నయయితే మాక్సిమం ఇంగ్లీష్‌లోనే అడగడానికి ట్రై చేస్తదండి. ఎందుకంటే తనకు అవి ఇంగ్లీష్‌లోనే వచ్చు. తెలుగులో తెలీదు. తనకు రాదు అంతే. ఇప్పుడు నాకేమన్నా ఇప్పుడు దెబ్బ తగిలి హ్యాపీ ఐ గాట్ హర్ట్ అన్నామనుకోండి, ఇట్లా థింక్ చేస్తున్నట్టు ఆలోచిస్తదనమాట. ఆలోచించి ఐ హావ్ ఎన్ ఐడియా అని జెప్పేసి ఆమె బొమ్మలలో తీసుకొని పోయి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఉంటాయి గదా! అవి తీసుకొనొచ్చి ఫస్ట్ ఎయిడ్ జేయడానికి ఇట్లా ట్రై చేస్తదనమాట. అంటే ఆమెకు నాలెడ్జ్ లేనిదే అవన్నీ అయితే చెయ్యదు గదా!
ఇదే కాదండి చాలా థింగ్స్ చేస్తది. ఆమె చేసే థింగ్స్‌కి నేనే షాక్ అయిపోతా ఉంటాననమాట. నాకు కూడా తెలీదు ఆ వర్డ్స్ అట్లాంటివి కూడా యూజ్ చేస్తది యాపీ. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంక ఎవ్రీథింగ్ అడుగుతదనమాట. ఇప్పుడు అడగడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఏదైనా కనిపించిందనుకో వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? అంటనే ఉంటదనమాట. సో, తనకేమన్నా కోపం వచ్చిందనుకోండి ఇంకా తల కొట్టుకుంటది. గాడ్ వేర్ ఆర్ యూ అంటది. మనం ఇట్లా డల్‌గా ఏమన్నా కూర్చున్నామనుకోండి, మంచిగా వచ్చి మమ్మ వాట్ హ్యాపెన్ అని అడుగుతదనమాట. సో, ఇంతకన్నా ఇంకా ఏం వర్డ్స్ కావాలండి. తన ఏజ్‌కి ఇన్ని వర్డ్స్ యూజ్ చేసిందంటే నాకైతే గ్రేట్ అనే ఫీల్ అవుతాననమాట. సో, ఇంకెవరేమనుకుంటే లైట్ తీసుకోవడం తప్ప ఇంక మనం ఏం చెయ్యలేము. అవి ఏవి మాట్లాడకుండా నార్మల్‌గా ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది పాప అంటేనేమో మాటలు రావేమో అనేసి మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు తెలుగు ఒక్కటే వస్తలేదు. ఎందుకు అంటే ఇంకా ఆమెకి ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి నేను కూడా కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇవే అయిపోతున్నాయి కానీ తనతోటి తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా వాళ్ళ డ్యాడీ రాత్రికి ఎప్పుడో వస్తే ఎన్ని మాటలు మాట్లాడతాడు చెప్పండి. వాళ్ళ డ్యాడీ కూడా ఇంక ఈమెకు అర్థం కావాలన్నట్టు ఆయన కూడా ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేస్తున్నాడనమాట. ఇంకా తెలుగు వచ్చే స్కోప్ అయితే లేదు. ఏమన్నా స్కూల్‌కి ఏసిన తర్వాత గిట్లా వస్తే వస్తదేమో చూడాలి. సో, మీలో ఎవరైనా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాననమాట. అండ్ నెక్స్ట్ మైల్ స్టోన్స్ విషయంలో ఎట్లా జాగ్రత్త తీసుకున్నారు అండ్ ఎట్లాంటి టిప్స్ ఫాలో అయ్యి పిల్లల్ని పెంచుతున్నారో కూడా కొన్ని టిప్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను అండ్ నాకు కూడా కొంచెం యూజ్ అవుతది కదా! సో, ఈరోజటి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ వల్లనే నాకు ఇంకా బూస్టింగ్ అనేది వస్తదనమాట.